షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు, రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు, సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు, మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు, లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు, 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు, బ్లేజర్స్ 1999 రూపాయలు, 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పథకాలు అందాలంటే జగన్నే కొనసాగాలి. గురువారం ఉదయం వివి నగర్ నుండి అట్టహాసంగా ప్రారంభం కానున్న ఆళ్లనాని ఎన్నికల ప్రచారం. బిషప్ సేవలు అజరామరం. పొలిమేర జయరావు గురుత్వాభిషేక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కారుమూరి, ఎమ్మెల్యే కొటారు. పెన్షన్ నో టెన్షన్. బుధవారం మధ్యాహ్నం నుండి ప్రారంభమైన పెన్షన్ పంపిణీ ప్రక్రియ. రానున్న ఎన్నికల్లో కూటమిదే ఘన విజయం. వైకాపా దుష్ప్రచారాలను త్రిప్పికొడదాం. మీడియా సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జి బడేటి రెడ్డి అప్పలనాయుడు వెల్లడి. చింతలపూడిలో ఎగరనున్న కాంగ్రెస్ పార్టీ జెండా. మీడియా సమావేశంలో పోటీ అభ్యర్థి ఎమ్మెల్యే ఎలీజా ధీమా. చెక్పోస్టుల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు. జీలుగుమిల్లిలో ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బ్రాహ్మణ సంక్షేమానికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం అని బ్రాహ్మణ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. బుధవారం శ్రీరామ్ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గానికి చెందిన బ్రాహ్మణ సంఘ నాయకులు, బ్రాహ్మణ పురోహితులు, బ్రాహ్మణ మహిళలు అధిక సంఖ్యలో ఆళ్లనాని కలిసి తమ పూర్తి సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేసిన ఏకైక వ్యక్తి ఆళ్లనాని అని, బ్రాహ్మణ సంఘానికి అడిగిన వెంటనే స్థలంతో పాటుగా నిర్మాణానికి కూడా సహకరించేందుకు హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్న మహోన్నత వ్యక్తి ఆళ్లనాని అని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. పార్టీలు మారే నాయకుల మాటలు వినకుండా మంచి చేసే వ్యక్తుల గొప్పతనాన్ని తెలుసుకుని వారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. మాట ఇస్తే మాట నిలబెట్టుకునే వ్యక్తి ఆళ్లనాని అని, ఈ ఎన్నికల్లో ఆయనకి
పూర్తి మద్దతు ప్రకటించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మరోసారి మంత్రిగా చూడాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏపీ మెడికల్ బోర్డు కౌన్సిల్ డైరెక్టర్ డాక్టర్ దిరసాల వరప్రసాద్, డిప్యూటీ మేయర్ గుడిదేశి శ్రీనివాసరావు, మాజీ ఎంసీ చైర్మన్ మంచు మైబాబు, పలువురు కార్పొరేటర్లతో పాటుగా బ్రాహ్మణ సంఘ నాయకులు ఎంబీఎస్ శర్మ, కొంపెల్ల మంగతాయారు దంపతులు, భానుమూర్తి, భాస్కర్, తొలేటి శ్రీనివాస్, నరసింహం, బొడ్డు శ్రీనివాస్, శ్రీరామ్ చక్రవర్తి మరియు అధిక సంఖ్యలో మహిళా మణులు పాల్గొన్నారు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాని గురించి ఆలోచించండి. బ్రాహ్మణ తల్లులు, పండితులు, పెద్దలు అందరూ ఈరోజు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మనందరినీ చూసుకుంటే మీరు మీ ఆశీర్వాదాలతో, భగవంతుడి ఆశీర్వాదాలతో, ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా మన ప్రభుత్వం వస్తుందని నమ్మకం నాకు ఉంది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమి కూడా మేము ఆశీర్వదిస్తాము, గెలిచిన తర్వాత మాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఈ కోరికలు ఉన్నాయి, అవి తీర్చండి అని దానికి ఎక్కువ ప్రాధాన్యత దానికోలేదు నాకు కనపడింది. నేను చూసింది ఏంటంటే ఇప్పుడు మీరందరూ కూడా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి ప్రత్యేకంగా ఈ సమయంలో మీ పనులను, మీ బాధ్యతలను అన్నీ పక్కన పెట్టి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇక్కడికి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రేపు నేను నా ఎన్నికల ప్రచారాన్ని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో వార్డులను కలుసుకునేటువంటి వారిని ఓట్లు అభ్యర్థించేటువంటి కార్యక్రమానికి రేపు శ్రీకారం కలుపుతూ ఉన్నాను. రేపు ఉదయం 9 గంటలకు. దానికి ముందు ఇంతమంది నిత్యం భగవంతుడి సేవలు గడిపేటువంటి బ్రాహ్మణ పెద్దలు, తల్లులు అందరూ ఈ విధంగా వచ్చి నన్ను ఆశీర్వదించినట్టే అది మాకు ఎంతో మనోబలాన్ని, మనోధైర్యాన్ని, ఇంకా శక్తిని కూడా నాకు భగవంతుడి తరఫున అవన్నీ నాకు ప్రసాదించడానికి మీరందరూ భగవంతుడు ప్రతినిధులుగా మీరందరూ నా దగ్గరికి వచ్చినట్టుగా నేను భావిస్తున్నాను. ఎప్పుడు నేను మీకు సహాయం అందించాల్సినటువంటి పరిస్థితి వచ్చినా, సహకరించాల్సినటువంటి అవసరం వచ్చినా అది నా అదృష్టంగా భావిస్తూ నేను ఎప్పుడు మీకు మీ సేవలో నేను ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. సవినయంగా మీ అందరికీ కూడా మరొకసారి మనం చేస్తే ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడికి వచ్చి నన్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి అని ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క తల్లులకు, పెద్దలకు, పండితులకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. అలాగే మళ్ళీ కూడా మళ్ళీ గెలిచినప్పుడల్లా కూడా ప్రతి బ్రాహ్మణులకి సంక్షేమ పథకాలు అందేలాగా చూస్తూ మళ్ళీ నాకు చైర్మన్ బదిలించి వెంకటేశ్వర స్వామి అని, అలాగే మా అబ్బాయి అయిన మా శ్రీనివాస్ గారు కూడా, తోలేటి శ్రీనివాస్ గారు కూడా చైర్మన్ బదిలించారు. అలాగే హనుమంతరావు గారి భార్య ప్రొఫెసర్ చేసిన డాక్టర్ సుబ్బలక్ష్మి గారికి మనకు అక్కడ ఆయన ట్రస్టీగా ఇచ్చారు. అలాగే ఇక్కడ ఉన్న ఇంకో అబ్బాయి నాగరాజు గారికి ఆంజనేయ స్వామి ఆలయంలో చైర్మన్ గా ఇచ్చారు. ప్రతి వాళ్ళకి వెళ్ళి అడిగితే దానికి ఆధారకుండా ప్రతి వాళ్ళకి ట్రస్టీగాను, చైర్మన్ గాను ఇస్తూ, అలాగే వివిధ సంఘాలకి స్థలాలు అడిగితే నిజంగా ఇప్పుడు చెప్తున్నా మీకు అందరికీ సభాముఖంగా మా కృష్ణమాచారి గారు, నా భర్త కృష్ణమాచారి గారు 100 గజాలంటే మాకు వైష్ణవులు ఏమీ లేదు, మాకు దివ్యక్షేత్రాలు అవి చేసుకుంటాం, మాకు స్థలం ఏం లేదండి, ఒక భవనం లేదంటే 100 గజాలు ఏంటంటే 200 గజాలు ఇస్తానని మహానుభావుడు ఇచ్చారు. 200 గజాలు
ఒక వైష్ణవులకి ఒక కమ్యూనిటీ హాల్ అడిగిన వెంటనే కృష్ణమాచార్యులు గారు వైష్ణవ సంఘం వెళ్ళి అడిగిన వెంటనే ఓటు క్యాలిక్యులేషన్ వేసే ఏ రాజకీయ నాయకుడు కూడా వైష్ణవ సంఘానికి భవనం ఇవ్వరండి. కానీ అది ఏమీ ఆలోచించలేదు. వచ్చి అడిగారు వైష్ణవులు, భవనానికి స్థలం ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. ఆశించి ఇవ్వలేదు కదండి, అదేనా గుర్తుపెట్టుకోవాలి. జగన్ గారు నినాదం ఒకటే ఉంటుంది, నా నుంచి సాయం అందితే మీరు నాకు ఓటు ఏంటి అని ధైర్యంగా. మనం సాయం తీసుకున్నాం, కృతజ్ఞత ప్రకటించుకోవాల్సిన సమయం వచ్చింది. పదవులు రాలేదని పార్టీలు మారే వాళ్ళ మాటలు నమ్మితే మనకి నష్టపోతుంది. ఏలూరు నగరంలో రాజకీయం వేడెక్కింది. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్లనాని మళ్లీ వైఎస్ఆర్సీపీ ఏలూరు అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో దిగనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అధిష్టానం ఆయన పేరును ప్రకటించింది. మళ్లీ ఘన విజయం సాధించేందుకు నాని ప్రణాళికలు రూపొందించుకున్నారు. దీనిలో భాగంగా ఈ నెల 4వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఈ ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించడంతో పాటుగా రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను కూడా ప్రజలకు తెలిపే విధంగా షెడ్యూల్ని సిద్ధం చేశారు. ఇప్పటికే ఏలూరు ఎమ్మెల్యేగా నాని 3 సార్లు పనిచేశారు. ఆయన హయాంలో నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసి తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ఈ క్రమంలోనే వేలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 4వసారి కూడా నానిని ఎమ్మెల్యేగా చేసుకునేందుకు ఆయన అభిమానులు కార్యకర్తలు నడుం బిగించారు. ఎన్నికల ప్రచారంలో భారీ సంఖ్యలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా గురువారం ఉదయం 8 గంటల నుండి ఏలూరు 50వ డివిజన్ వివి నగర్ నుండి తన ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని అట్టహాసంగా నాని ప్రారంభించనున్నారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొనడమే కాకుండా పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లో తీసుకువెళ్లేందుకు తామంటూ సిద్ధమంటూ తహతహలాడుతున్నారు. ఏలూరుపేట కాపరి విశాఖ అగ్రపేట అపోస్తలిక పాలనాధికారి మహాగణ పొలిమేర జయరావు పీఠాధిపతులు 32వ గురుత్వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా జేవియర్ నగర్లోని క్యాథడ్రల్ చర్చ్ ఆవరణలో ఈ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తొలుత కార్యక్రమానికి విచ్చేసిన బిషప్ పొలిమేర జయరావుకు విశ్వాసులు, ఫాదర్లు అత్యంత ఘన స్వాగతం పలికారు. అలాగే పలువురు గురువులతో ఘనంగా దివ్య బలి పూజను సమర్పించారు. పూజ అనంతరం పలువురు గురువులు, మతకన్యలు విశ్వాసుల సమక్షంలో ఘనంగా పీఠాధిపతులను సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కారుమూరి, దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ తదితర ప్రముఖులు హాజరై బిషప్కు గురుత్వాభిషేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ దైవారాధనలో పెద్ద ఎత్తున గురువులు, కన్యాస్త్రీలు, మతవాసులు, దైవ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజ అనంతరం గురువులు, మతవాసులు, దైవ ప్రజలు ఘనంగా పీఠాధిపతులను సత్కరించేశారు. విచ్చేసిన ప్రజలందరికీ భోజన సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పీఠాధిపతులు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. ఈ కార్యక్రమం వికార్ జనరల్ ఫాదర్ బాలా, ఛాన్సలర్ ఫాదర్ బాబు జడ్జ్, విచారణకర్తలు ఫాదర్ మైకేల్, నేత్రాసన కోశాధికారి ఫాదర్ బేదంపూడి రాజు, డెంటల్ కాలేజీ కరెస్పాండెంట్ ఫాదర్ మోజెస్, జాలపూడి విచారణకర్తలు, దెందులూరు విచారణకర్తలు ఫాదర్ అమాన్ రాజు, సెక్రటరీలు ఫాదర్ స్టీవెన్ పలువురు గురువుల పర్యవేక్షణలో ఆధ్యాత్మికంగా ఘనంగా జరిగింది. శ్రీ 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 పొలిమేర జయరావు తండ్రి గారిని సన్మానములను అందుకోవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ విధమున ఇవి మా కొరకు మీ కుమారుడు యేసుక్రీస్తు ఏలయన ఇది మీ కొరకు. మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయి. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సైక్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. గత 2 రోజుల నుండి కొనసాగుతున్న వివాదాలకు నేటితో తెరపడింది. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల కమిషన్ సూచనల మేరకు పెన్షన్ ప్రక్రియను ఆయా సంబంధిత అధికారుల సమక్షంలో పంపిణీ చేసే విధంగా చర్యలు ప్రారంభించారు. పంపిణీ ప్రక్రియలో వాలంటీర్ వ్యవస్థ గాని మరి ఇతర రాజకీయ పార్టీ నాయకుల ప్రమేయం లేకుండానే అధికారులు చర్యలు తీసుకుని ఆ సచివాలయ పరిధిలో పెన్షన్దారులకు పెన్షన్ అందేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. దీనిలో భాగంగా ఏలూరు నియోజకవర్గంలో పెన్షన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ పర్యవేక్షణలో ఆయా కార్పొరేషన్ కమిషనర్లు ఎన్నికల అధికారుల పరిశీలనలో పెన్షన్ల సిబ్బందిచే పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముక్కంటి మాట్లాడుతూ పెన్షన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని, ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నామని, అలాగే లబ్ధిదారులకు మంచినీటి సౌకర్యంతో పాటు కుర్చీలు వంటి ఏర్పాట్లు చేశామని, లబ్ధిదారులకు సిబ్బంది స్వయంగా ఇంటికి వెళ్లి వచ్చేలా ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏలూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 79 సచివాలయాల్లో మనం ఇప్పటికీ 35 సచివాలయాల్లో ప్రారంభించాము. మిగిలిన సచివాలయాల్లో 2 గంటల నుంచి ప్రారంభిస్తున్నాము. ఎక్కడా కూడా హెవీగా క్రౌడ్ రాకుండా ముందుగానే అందరికీ ఫోన్ చేసి ఎవరు ఏ టైంకి రావాలని చెప్పడం జరిగింది. అందువల్ల ఇప్పుడు దాదాపు మేము ఆర్మో గారితో కలిసి ఒక 10 సచివాలయాలు తిరిగాము. 10 చోట్ల కూడా చాలా బాగా క్రౌడ్ని మేనేజ్మెంట్ చేస్తున్నాము. కుర్చీలు వేయటము, మంచినీళ్ళు పెట్టడము, ఎక్కడికి వెళ్ళిన జనం మ్యాక్సిమం 30 నుంచి 50 మంది లోపు మాత్రమే ఉన్నారు. అన్ని కుర్చీలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా టోకెన్లు ఇవ్వటము, లేదంటే వాళ్ళ నెంబర్ తీసుకుని పిలవటము, ఈ విధంగా చక్కగా ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేవని కూడా తీసుకున్నట్టు లబ్ధిదారు చెప్తున్నారు. 100% మా ఉద్దేశం ప్రకారంగా ఇక్కడ దాదాపు 10 చోట కూడా 6 నుంచి 7 కౌంటర్లు పెట్టాము. కౌంటర్కి ఒక గంటకి మాకు తెలిసి ఒక 15 నుంచి 20 అవుతున్నాయి. దాదాపు ఒక గంటలో 100 అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా అయితే కనుక దాదాపు ఈ రోజులోనే 500 బిలో ఉన్నవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఏదైనా 500 ఎబో ఉన్నవన్నీ కూడా రేపు సాయంత్రం లోపు 100% పూర్తి చేస్తాము. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు. రెండవది ఏంటంటే ఎక్కడైతే బెడ్ రెడీ ఉన్నారో, ఎవరైతే కనుక దివ్యాంగులు ఉన్నారో అటువంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రోజు 2 గంటల నుంచి ప్రారంభిస్తున్నాము. వెల్ఫేర్ సెక్రటరీ గారు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఇస్తారు. అది కూడా వాళ్ళకి ఇంటిమేట్ చేసాము.
కాబట్టి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఆందోళన లేదు. ఆల్రెడీ ఇప్పటికి కూడా మనం మొదలుపెట్టిన తర్వాత లాస్ట్ 2 అవర్స్లోనే మాకు వచ్చిన 35 సచివాలయాల్లో కూడా దాదాపు 20% ఆల్రెడీ కంప్లీట్ చేసాం మనం. కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసిన విధంగా 100% రేపు సాయంత్రం కంప్లీట్ అవుతుంది. ఏలూరు నియోజకవర్గంలో వైసీపీ దుష్ప్రచారాలను టీడీపీ జనసేన ఆధ్వర్యంలో తిప్పికొట్టేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించామని ఏలూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి బడేటి చంటి జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. టీడీపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇద్దరూ మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలన అంతమొందించేందుకు కార్యకర్తలందరూ పోటీ పడుతున్నారని, ఈ దురాఘాతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారిని చైతన్యపరిచి ప్రజా మద్దతు కూటమి అభ్యర్థికి దక్కేలా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. పెన్షన్ పంపిణీలో టీడీపీపై అనవసరంగా బురద చల్లుతూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఏదేమైనా ఏలూరు నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి బడేటి 50,000 మెజార్టీపైనే సాధించేలా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం. ఈ రోజున జనసేన, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో నేను, రెడ్డి అప్పలనాయుడు గారు మరి ఏదైతే రేపొద్దున్న ఎలక్షన్లోకి వెళ్తానికి ఏ విధంగా సమన్వయంతో ఎదరికెళ్ళాలి, ఎందుకంటే కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఎందుకనంటే ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఓటు కూడా చీలకూడదని అన్నారో, కింద క్యాడర్ కూడా ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ వెళ్ళాలి అనే ఉద్దేశంతో మరి 2-3 కార్యక్రమాలు చేసిన పిదప మాకు కొంతమందికి కబురు అందట్లేదు అనే మాట వస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా అలాగే ఈ వైసీపీ నాయకులు ఏదైతే డబ్బుతో నాయకులు కొనాలని ఒక దురుద్దేశంతో ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, మా నాయకుల దగ్గరికి కానీ జనసేన నాయకుల దగ్గరికి కూడా వాళ్ళు చేతరించుకుంటున్నారు. మా నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళకి మేము కూడా భరోసా కల్పిస్తూ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని తిప్పి కొట్టండి అని కూడా మేమందరం కూడా చెప్తున్నాం. తప్పనిసరిగా జన సైనికులు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ జగన్మోహన్ రెడ్డి మీద ఈ నాయకుల మీద పోరాటం చేసి ఉన్నారు. ఇక వాళ్ళ మీద తిరుగుబాటుదనం ఒకటి ఇప్పుడు చూపించాలి. తప్పనిసరిగా ఆ తిరుగుబాటుదనాన్ని ఎలక్షన్లో చూపించడం అనేది జరుగుద్ది. ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీని గెలిపించవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్నో వ్యవస్థలు, ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నారు, రెవెన్యూ ఆఫీస్లో ఉన్నారు, సచివాలయ సభ్యులు, ఎంతమంది ఉద్యోగస్తులు ఉండగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదని అంటే ప్రజలందరూ కూడా సిగ్గుతో నవ్వుతున్నారు. ఈ ప్రభుత్వం ఇన్నాళ్ళు మట్టి చేసిన పరిపాలన ఇదా అని చెప్పి అందరూ కూడా ముక్కును వేలేసుకుంటున్నారు. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. వృద్ధాప్య పెన్షన్ ఏదైతే ఉన్నారో ఇమీడియట్ గా వాళ్ళందరికీ కూడా ఇంటికి అప్పచెప్పే విధానంగా ప్రణాళిక చేసి సాయంత్రానికల్లా అప్పచెప్పాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రాబోయేటువంటి 40 రోజుల్లో అనేక రకాలుగా ఒకవైపున భౌతిక దాడులు, ఒకవైపున మనీ డబ్బుతో ప్రజలు కొనాలని, మాయ మాటలు చెప్పాలని, అనేక రకమైనటువంటి బ్యాడ్ ప్రచారాలతో ఏదైతే ఈ రోజున పెన్షన్ గురించి కూడా డబ్బులు లేక ఆలివ్వలేక ఆ నిందను కూడా జనసేన, తెలుగుదేశం పార్టీల పైన నింద మోపుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రి యొక్క విధానాలను వ్యతిరేకిస్తూ ఏ రకంగా మనం ఈ 40 రోజుల్లో ముందుకు నడవాలన్నటువంటి ఆలోచనతో ఏదైతే ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా సంసిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి చంటి గారిని గెలిపించాలి, అఖండ విజయాన్ని అందించాలి, గతంలో వచ్చినటువంటి మెజార్టీలను కూడా రికార్డు దాటాలనేటువంటి ఆలోచనతో ఏలూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. రాబోయేటువంటి మే 13వ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 50,000 మెజార్టీతో, 50,000 పైచీలక మెజార్టీతో ఏలూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి, కూటమి అభ్యర్థి అయినటువంటి బడేటి చంటి గారిని గెలిపించుకోవడానికి అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రానున్న ఎన్నికల్లో చింతల్పూడి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చింతల్పూడి నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాను పార్టీ అధిష్టానం నియమించింది. ఈ సందర్భంగా ఆయన బుధవారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తనకు కాంగ్రెస్ పార్టీ చింతల్పూడి ఎమ్మెల్యే
అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని అన్నారు. పార్టీ శ్రేణులతో పాటుగా ప్రజలు కూడా తనకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు గౌతు సత్యేంద్రబాబు, బొడ్డు వాసు పాల్గొన్నారు. నిన్న కాంగ్రెస్ పార్టీ 114 మంది అసెంబ్లీ స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా చింతలపూడి నియోజకవర్గానికి వారు నన్ను ఎంపిక చేసి నా పేరుని ప్రకటించడం జరిగింది. దీనికి ముందుగా మరి నేను కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీలో మరి శ్రీమతి వైఎస్ షర్మిల గారి యొక్క ఆధ్వర్యంలో పార్టీలో చేరటం జరిగింది. మరి ఆవిడ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. నా పేరుని ఎంపిక చేసి చింతలపూడి నియోజకవర్గానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించినందుకు గాను ముందుగా మరి మా అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా జాతీయ అధ్యక్షులు శ్రీ ఖర్గే గారికి, అలాగే సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, అలాగే మా రాష్ట్ర నాయకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర సెలక్షన్ కమిటీ వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నా అభ్యర్థిత్వాన్ని మరి అంగీకరించి మరి నన్ను ఇక్కడ పోటీ చేయమని చెప్పారు. ఈ రోజు నుంచి నేను మరి కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి మరి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరికీ కూడా మనవేంటంటే ఈ రోజున దేశంలో నెలకొన్నటువంటి రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులను బట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నాకు లౌకికవాద పార్టీగా నాకు కనపడింది. కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు కూడా మరి లౌకికవాదంతో ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాబోయే కాలంలో మన దేశ సమగ్రతను కాపాడటానికి, మన దేశంలో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంగా అమలవటానికి, ఆ రాజ్యాంగ పరిరక్షణకి, భారత జాతి సంరక్షణకి కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని నేను భావించి కాంగ్రెస్ పార్టీ తరపున నేను పోటీ చేస్తా ఉన్నాను. మరి ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి భావాలు కలిగి ఉన్నది, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని అర్థం చేసుకుని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరచవలసిందిగా, మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను వేసి మరి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ కూడా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నాను. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఆర్ఎస్ షాపింగ్ మాల్ లో వెడ్డింగ్ వండర్స్ కళ్యాణ వైభవం, కలకాలం నిలిచే జ్ఞాపకం, కనులు మిరుమిట్లు గొలిపే ఆఫర్లతో మీ కళ్యాణం వండర్ఫుల్ గా. వేడుకలు ఘనంగా, ఆఫర్లు ఆనందంగా. వేడుకగా జరిగే వివాహాలు, సందడిగా సాగే షాపింగ్. ప్రత్యేక కౌంటర్లలో ఫ్లాట్ 50% తగ్గింపు, 1+1, 1+2 ఆఫర్లు. స్పెషల్ అండ్ ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ తో పెళ్లి పట్టు చీరల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు ఏలూరులో సకుటుంబ వస్త్ర ప్రపంచం ఆర్ఎస్ షాపింగ్ మాల్, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడి ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు 2. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. జీలుగుమిల్లి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద బుధవారం ఎటువంటి ఆధారాలు లేని ₹1,00,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వి చంద్రశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగదును ఏలూరు ట్రెజరీ ఆఫీసుకు పంపుతున్నట్లు చెప్పారు.
ఎన్నికల దృష్ట్యా 50,000 నగదు కన్నా ఎక్కువ నగదు తీసుకెళ్తున్నట్లయితే తగిన ఆధారాలు చూపాలని, లేకపోతే నగదును సీజ్ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రజలు, వాహనదారులు ఎన్నికల నియమ నిబంధనలు పాటించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో పోలవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి దువ్వెల సృజన ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం అసెంబ్లీ అభ్యర్థిగా దువ్వెల సృజనను అధిష్టానం ప్రకటించింది. ఈ సందర్భంగా బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ పోలవరం నియోజకవర్గంపై తనకు మంచి పట్టు ఉందని చెప్పారు. ఇప్పటికే పార్టీ నేతలతో పాటుగా తన సన్నిహితులతో కూడా భేటీ అయినట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఉన్న త్రిముఖ పోటీలో తాను విజయం సాధించడం ఖాయమని దువ్వెల సృజన ధీమా వ్యక్తం చేశారు. నేను రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో చేరాను. షర్మిలమ్మ గారు నా ప్రొఫైల్ నచ్చి నాకు పోలవరంకి టికెట్ ఇచ్చారు. ఆవిడకి టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. అండ్ నా మీద నమ్మకం పెట్టి ఈ బాధ్యతను నాకు అప్పగించినందుకు పోలవరం కాన్స్టిట్యువెన్సీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాను. అండ్ కాంగ్రెస్ పార్టీని విన్ అయ్యే దిశలో నేను ఈ పార్టీని తీసుకొని వెళ్తాను. ఖచ్చితంగా నేను విన్ అవుతానని నమ్మకం నాకుంది. నాకు ఖచ్చితంగా ఇక్కడ 100% ఛాన్స్ ఉందని నేను నమ్ముతున్నాను. అండ్ అదే దిశగా మా క్యాడర్ కానీ ఎవరైతే అందరూ కూడా నాకు సముఖంగా ఉన్నారు. ఈ దిశగా నాకు ఎవరైతే సపోర్ట్ చేశారో మేడంకి, షర్మిలమ్మకి అండ్ కాంగ్రెస్ పార్టీకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నా రూట్స్ ఏదైతే నా మూలాలు ఉన్నాయో అది నా పోలవరం కాన్స్టిట్యువెన్సీనే. మా బుట్టగూడెం కానీ, పోలవరం కానీ, జిలుమెల్లి కానీ, లేకపోతే మొత్తం 7 మండలాల్లో కూడా మా చుట్టాలు ఉన్నారు. సో అందరూ నాకు ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు, నాతో పాటు నిలుస్తానని ప్రామిస్ చేశారు. సో కాంగ్రెస్ని ఖచ్చితంగా గెలిపిస్తానని నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. అదే కాకుండా మా ఎంపీ గారు లావణ్య గారు, తన ప్రోత్సాహం కూడా నాకు చాలా ఉంది. ఆవిడ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ లోకల్గా క్యాడర్ని కూడా చాలా మంది ఫోన్లో మాట్లాడాను. అండ్ స్వయంగా నేను కలవబోతున్నాను. ఇప్పుడు కలిసేసేసి అందరూ ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎలా కాంగ్రెస్ని గెలిపించుకోవాలి అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కాంగ్రెస్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ పెట్టాలని. కాకపోతే కాంగ్రెస్ చాలా బలోపేతంగా ఉంది. కింద నుంచి చాలా మంది కాంగ్రెస్ వదలలేదు. ఇప్పటికీ చాలా మంది లీడర్స్ ఇంకా కూడా ఉన్నారు. అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తానని చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. అండ్ నా ఫర్ షూర్ నేను ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణం ఏలూరు రోడ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్పోస్ట్ వద్ద జరిపిన తనిఖీల్లో 91,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ జంగారెడ్డిగూడెం మున్సిపల్ మేనేజర్ కె వెంకటరమణ తెలిపారు. లెక్కలు చూపని నగదును ఎల్ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి తీసుకుని వెళ్తుండగా వాహన తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఈ నగదును జిల్లా ట్రెజరీ అధికారులకు అందజేస్తామని, ఈ నగదుకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను 3-మెన్ కమిటీకి సమర్పించి నగదును వెనక్కి పొందవచ్చునని తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము విరివిగా వాహన తనిఖీలు చేస్తున్నామని, కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ ఇన్ఛార్జ్ వెంకటరమణ సూచించారు. ఈ తనిఖీల్లో హెడ్ కానిస్టేబుల్ సిహెచ్ కోటేశ్వరరావు, కానిస్టేబుళ్లు మంగరాజు, పవన్ కుమార్, అబ్బులు పాల్గొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారము ఎఫ్ఎస్టీ ఫ్లయింగ్ స్క్వాడ్ టీం వారైన మేము ఈరోజు ఉదయము ఏలూరు రోడ్ నందు వాహనాలు తనిఖీ చేయుచుండగా పల్సర్ బైక్ నందు ఎల్ వెంకటేశ్వరరావు గారు 91,000 తీసుకుని వెళ్తున్నారు. వాటిని పరిశీలించి పత్రాలు ఏవైనా ఉన్నాయా, లేదంటే దానికి సంబంధించిన ఏదైనా ఉన్నాయా, డాక్యుమెంట్స్ ఉన్నాయని పరిశీలించగా ఎలాంటి డాక్యుమెంట్స్ చూపించలేకపోయాడు. కాబట్టి ఎలక్షన్ విధుల్లో భాగంగా వాటిని
సీజ్ చేసి ఏలూరు ట్రెజరీలో భద్రపరచటకు పంపించడం జరుగుతుంది. ఏదైనా వాళ్ళు ప్రూఫ్ తీసుకొని 3-man కమిటీ డిస్టిక్ నందు ఉంటుంది. అక్కడికి పోయేసి వాళ్ళ ప్రూఫ్ చూపించగలిగితే ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళు తెచ్చుకోగలరని తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేది ఒకటే, ఎలక్షన్స్లో భాగంగా ఎక్కడ చూసినా చెక్ పోస్టులు ఉన్నాయి, వాహనాలు తనిఖీ చేస్తున్నాము. 50,000 కన్నా ఎక్కువ ఎవరు కూడా క్యారీ చేయకూడదు. అలా క్యారీ చేస్తే వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకొని క్యారీ చేయాలి. అదేవిధంగా 10,000 రూపాయలు కన్నా ఎక్కువ వస్తువులు గిఫ్ట్లు క్యారీ చేసిన అలాంటి బిల్స్ వాటికి సంబంధించిన పత్రాలు దగ్గర పెట్టుకుని అలాంటివి ఏదైనా ఉన్న వెంటనే సంబంధిత టీం వారు వాటిని సీజ్ చేసి ఉన్నతాధికారులకు తెలియజేసి వాటిని జిల్లా ట్రెజరీ నందు భద్రపరుస్తారు. వాటికి సంబంధించిన ఏదైనా ఉంటే 3-man కమిటీలో ప్రూఫ్ చేసుకొని తీసుకొచ్చుకోవచ్చని తెలియజేస్తుంది. వృద్ధుడిపై యాసిడ్ దాడి చేసి అతని మృతికి కారణమైన వ్యక్తిని 48 గంటల లోపు పోలీసులు అరెస్ట్ చేశారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ మండలంలోని లక్కవరం గ్రామంలో ప్రగడ నాగేశ్వరరావు అనే వృద్ధుడిపై అతని కుమార్తె కృష్ణవేణి భర్త రమేష్ యాసిడ్తో దాడి చేసి పరారయ్యాడని అన్నారు. దీంతో జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసి నిందితుడిని 48 గంటల్లోపు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందికి అభినందనలు తెలుపుతున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీఐ రాజేష్, లక్కవరం ఎస్ఐ సుధీర్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో గత రాత్రి కాకుండా ముందు రోజు రాత్రి ఒక దారుణమైన సంఘటన. ఒక 68 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక వృద్ధుడు నాగేశ్వరరావు అనే అతనిపై సొంత అల్లుడు, కూతురుని పెళ్లి చేసుకున్నటువంటి అల్లుడు రమేష్ అనేటువంటి వ్యక్తి యాసిడ్తో దాడి చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే నాగేశ్వరరావు గారికి 4 పిల్లలు, 3 ఆడపిల్లలు కొడుకున్నారు. పెద్ద కూతురి హస్బెండ్ ఈ రమేష్ అనే అతను ఇతని వ్యసనాల కారణంగా కాపురం సక్రమంగా జరగకపోతే భార్య అతన్ని వదిలించుకొని పుట్టింటికి వచ్చి అతని సంబంధం లేకుండా జీవిస్తూ ఉంది. మామ కారణంగా తన కాపురం సక్రమంగా లేదనే ఉద్దేశంతో మామ మీద కోపం పెంచుకున్నటువంటి నిందితుడు రమేష్ మొన్న అర్ధరాత్రి పూట వాళ్ళ ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్నటువంటి నాగేశ్వరరావు అనే వ్యక్తి మీద యాసిడ్తో దాడి చేయడం జరిగింది. ఇతను స్వతహాగా డ్రైవరు, లాంగ్ ట్రిప్పులకి వెళ్తూ ఉంటాడు. ఇతను ఆ బ్యాటరీలో వాడేటువంటి యాసిడ్ని తీసుకొచ్చి ఈ నేరానికి ఉపయోగించడం జరిగింది. తర్వాత ఇమీడియట్గా అతన్ని లక్కవరం ఎస్ఐ గారు అటెండ్ అవ్వడం జరిగింది. మన జంగారెడ్డిగూడెం హాస్పిటల్కి, అక్కడి నుంచి ఏలూరు హాస్పిటల్కి తరలించడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు చికిత్స పొందుతూ అతను చనిపోవడం జరిగింది తెల్లారికి. ఈ కేసులో ముద్దాయి ఉపయోగించినటువంటి యాసిడ్ ఎక్కడి నుంచి తెచ్చాడనే దాని గురించి, అలాగే తర్వాత ముద్దాయి ఎటువైపు వెళ్ళాడనే దాని గురించి కూడా మన ఎస్పీ గారు కూడా ఆ రోజు అర్ధరాత్రి కూడా ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్పెషల్ టీమ్స్ను ఫామ్ చేసి పంపించడం జరిగింది. ఆ టీమ్స్ మన తడికపూడి ఎస్ఐ గారు, మన లక్కవరం ఎస్ఐ గారు ఆధ్వర్యంలో వీళ్ళిద్దరూ కూడా మన సిఐ గారి సూపర్విజన్లో పనిచేయడం జరిగింది. మనకి ఈ ముద్దాయి తిరిగినటువంటి ప్రదేశాలన్నింటిలో కూడా అతను వెళ్ళిన వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవడం వల్ల కొంత ఆలస్యమై ఈరోజు సాయంత్రం 4:30 గంటలకి మనకి ఈ ముద్దాయిని సిఐ గారు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ముద్దాయిని పట్టుకోవడానికి విశేషంగా కృషి చేసిన మన లక్కవరం ఎస్ఐ సుధీర్, అట్లాగే తడిగెలపూడి ఎస్ఐ జయబాబు, వీళ్ళతో పాటు పనిచేసినటువంటి సిబ్బంది హెచ్సి రాజేంద్ర ప్రసాద్, హెచ్సి శ్రీనివాసరావు, పిసి నరేష్, పిసి సత్యనారాయణ, పిసి మణికుమార్, పిసి ప్రకాష్, వీళ్ళందరూ కూడా ఒక టీం వర్క్ కింద వర్క్ చేసి ఇతన్ని వెంటనే 48 గంటల్లోపు అరెస్ట్ చేయడానికి వాళ్ళు కృషి చేశారు. ఈ ముద్దాయిని వెంటనే పట్టుకున్నందువల్ల ప్రజలు కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుందని అనుకుంటాను ప్రజల్లో, పోలీసు మీద. థ్యాంక్ యూ. వేసవి ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనాన్ని కలిగించేందుకు తమ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవ్ జోజీ తెలిపారు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బుధవారం ఎంఆర్ఓ స్లీవ్ జోజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు తమ కార్యాలయం వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని, రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం సహకారంతో ఈ చలివేంద్రంలో చల్లటి మంచినీరును అందుబాటులో ఉంచుతామని తెలిపారు. కావున ప్రజలు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్లు రమేష్, వరలక్ష్మి, మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ, రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం అధ్యక్షులు రొంగల దేవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మనం మన తహసీల్దార్ ఆఫీస్ వద్ద కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన తహసీల్దార్ ఆఫీస్ వద్ద ఇక్కడికి వచ్చే ప్రజలందరికీ యాసకాలం వచ్చింది కాబట్టి వారి వాటర్ పరంగా ఇబ్బంది పడతారని కలెక్టర్ గారు ప్రతి ఎంఆర్ ఆఫీస్ దగ్గర మెయిన్ సెంటర్లో వాటర్ ఫెసిలిటీ ఉండే విధంగా సలివేంద్రాలని ఏర్పాటు చేయమని తెలిపి ఉన్నారు. వారి ఆదేశాల మేరకు ఈరోజు మా తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద మన సలివేంద్ర కేంద్రం ఏర్పాటు చేశాము. దాంట్లో వాటర్ సప్లై కోసం మన రోటరీ క్లబ్ వారుగా వారు డైలీ వాటర్ టెన్ వేసి సప్లై చేస్తా అన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చే వాళ్ళు మా ఆఫీస్ పక్కనే కోర్టు వారిగా సముదాయం కూడా ఉంది. కోర్టు సముదాయం దగ్గరికి మా తహసీల్దార్ వారి కార్యాలయానికి చాలా మంది జనాలు వస్తూ ఉంటారు కాబట్టి వారికి ఉపయోగపడే విధంగా మేము వాటర్ ప్లాంట్ని ఇక్కడ ఓపెన్ చేసామని తెలియపరుచుకొస్తున్నాం. థ్యాంక్ యూ అండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పథకాలు అందాలంటే జగన్నే కొనసాగాలి. గురువారం ఉదయం వివి నగర్ నుండి అట్టహాసంగా ప్రారంభం కానున్న ఆళ్లనాని ఎన్నికల ప్రచారం. బిషప్ సేవలు అజరామరం. పొలిమేర జయరావు గురుత్వాభిషేక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కారుమూరి, ఎమ్మెల్యే కొటారు. పెన్షన్ నో టెన్షన్. బుధవారం మధ్యాహ్నం నుండి ప్రారంభమైన పెన్షన్ పంపిణీ ప్రక్రియ. రానున్న ఎన్నికల్లో కూటమిదే ఘన విజయం. వైకాపా దుష్ప్రచారాలను త్రిప్పికొడదాం. మీడియా సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జి బడేటి రెడ్డి అప్పలనాయుడు వెల్లడి. చింతలపూడిలో ఎగరనున్న కాంగ్రెస్ పార్టీ జెండా. మీడియా సమావేశంలో పోటీ అభ్యర్థి ఎమ్మెల్యే ఎలీజా ధీమా. చెక్పోస్టుల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు. జీలుగుమిల్లిలో ₹1,00,000 నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.